నమస్తే అండి, మీరు చూస్తున్న సీకేఆర్ ఛానల్. నా పేరు కవిశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము కదిరి గొర్రెల మేకల సంతలో అయితే ఉన్నామండి. ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది. ఉదయం 5 నుండి మధ్యాహ్నం 12-2 వరకు అయితే సంత జరుగుతుంది. ఇక్కడికి ఎక్కువగా మేకలు, మేకపోతులు, పొట్టేళ్ళు ఎక్కువగానే వస్తాయండి. అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే ఎక్కువ వస్తారు. ఇది అడ్రస్ వచ్చేసి కదిరి, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత అయితే జరుగుతుంది. బస్టాండ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నది. రైల్వే స్టేషన్కి ఎదురుగానే మార్కెట్ యార్డ్ అయితే ఉన్నదండి. మనము ఈ వారం కదిరి మార్కెట్లోకి వెళ్ళి గొర్రెలు, మేకలు, మేకపోతులు, పొట్టేళ్ళు ఏ విధంగా రేట్లు అయితే ఉన్నాయో ఒకసారి చూసామంటే, ఇప్పుడు ఇంకొక నెల రోజుల్లో బక్రీద్ పండుగ ఉన్న సందర్భంగా పెద్ద సైజ్ జీవాలు అయితే ఎక్కువ వచ్చాయని చెప్పచ్చు. పెద్ద పొట్టేళ్ళు కావచ్చు, పెద్ద మేకపోతులు కావచ్చు, ఎక్కువ వచ్చాయని చెప్పచ్చు. అయితే ఈ వారం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా సార్ చూసాము. ఇది అడ్రస్ కానీ కదిరి, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత అయితే జరుగుతుంది. మరొకటని మనం కదిరి నుంచి యూనివర్సల్ యానిమల్ ఫీడ్, ఈ ఫీడ్ వచ్చేసి దాదాపు 12 రకాల దానాలతో తయారు చేసిన ఫీడు. ఇది పొట్టేళ్ళకి, మేకలకి, మేకపోతులకి పెట్టడం వల్ల నెలకి 5 కేజీల వెయిట్ అయితే పెరుగుతుంది. అలాగే ఇది ఆవుల్లో కానీ వాడుకోవచ్చు. ఆవుల్లో కానీ పాల శాతం అయితే పెరుగుతుంది. దాంతోపాటు మనము కదిరి నుంచి డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్, ఆవుల కింద వేసే కేరళ రబ్బర్ మ్యాట్లు, జిందాల్ మ్యాట్లు, టాటా మ్యాట్లు, హర్యానా, గుజరాత్లో దొరికే ప్రతి ఒక్క ఐటమ్ మన కదిరి నుంచి అయితే అందుబాటులో అయితే ఉంటుందండి. ఎవరికైనా కావాలంటే కాల్ చేసి అయితే తీసుకోవచ్చు. అయితే ఈ వారం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా చూసాం పదండి. ఒక 5-6 నెలల పొట్టేలు పిల్లలు అయితే ఉన్నాయండి. ఇవి ఏం రేట్ చెప్తారు అడుగుదాం. ఎంత చెప్తున్నా ఇవి పొట్టేలు పిల్లలు? 15,000. 6 నెలలు ఉంటాయా? 6-7 నెలల పొట్టేలు పిల్లలు 15,000 జత. ఎట్లా అడుగుతున్నారు, ఎట్లా ఇస్తారన్నా? 13,800 వరకు, 13,500 వరకు అయిపోవచ్చా? ఒకవేళ 13,500 ఫైనల్ రేట్ కావచ్చు. చెప్పేది 15,000 చెప్తారు. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? 10 కేజీలతో వస్తాయా? 10 కేజీలు వస్తాయి. 7-8 కేజీలు కాబట్టి 10 కొనుక్కోండి. అవును, సరే రైట్ నా, థ్యాంక్స్. ఎంతనా ఇవి పొట్లి పిల్లలు? 26,000 జత. జత పొట్టేళ్ళు 26,000 అయితే చెప్తున్నారండి. 26,000 జోడి. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? 18 కేజీలు అట్లా వస్తాయి. 18 కేజీలు మాంసం పరంగా అయితే ఉన్నాయండి. ఇచ్చే రేట్ ఏం రేట్నా? 25,500. ఎట్లా అడిగినారా? 23,500 అడుగుతున్నారా? ఎన్ని ఉన్నాయి కట్టనా? 40 ఉన్నాయి. రైట్. అంతా ఒకటే సైజే ఉంటుందా? అంతా ఒకటే. ఒక కట్ట అయితే ఉన్నాయండి. 6 నెలల పొట్టేలు పిల్లలు. ఎంత చెప్తున్నా ఇవి జత? 12,000. పొట్లి పిల్లల కొదాలు ఉన్నాయా? అవునా? ఇచ్చే రేటు ఇంకా 200 తక్కువ. 12,000 జత అయితే చెప్తున్నారు. 6 నెలలు ఉంటాయన్నా వయసు? 6 నెలల పొట్టేలు పిల్లలు 12,000 జత అయితే చెప్తున్నారు. ఇవి ఒక కట్ట మీడియం పొట్టేలు పిల్లలు అయితే ఉన్నాయి. ఎంత చెప్తున్నా ఇవి? 12,500 జత. 12,500 అయితే చెప్తున్నారండి. 12,500 జోడి. ఎన్ని కేజీలు పడొచ్చిన మాంసం పరంగా? 8 కేజీలు తర్వాత 13-14. సన్న ఉన్నట్లున్నాయి ఆడ అన్ని సౌట్కే. కట్ట మీద 13-14 కేజీలు మాంసం పరంగా అయితే చెప్తున్నారు. ఎన్ని ఉన్నాయన్నా ఈ కట్ట? 40 పొట్టేలు పిల్లలు అయితే ఉన్నాయి. యావరేజ్ 12 కేజీలు మాంసంతో పెట్టుకోవచ్చు. సన్నవి అన్నీ ఉన్నాయి కాబట్టి. ఒక కట్ట అయితే ఉన్నాయండి. జుడిపి పొట్టేళ్ళు అయితే ఉన్నాయి. ఎంత చెప్తున్నా? 29,000 చెప్పినా. 29,000.
అన్ని జుడిపి పొట్టేలా నెల్లూరు జుడిపి ఈ రెండు ఇవి కూడా అయ్యా క్రాసా పెద్దనా 29,000 జత 29,000 జోడి అయితే చెప్తున్నారు. కానీ చూడొచ్చు నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు 29,000 జత పొట్టేళ్ళు అయితే చెప్తున్నారు. యావరేజ్ 16 కేజీలు మాంసం పరంగా అయితే ఉన్నాయి. ఒక నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అయితే ఉన్నాయండి. మొత్తము ఎంత చెప్తున్నా 18,500 జత పొట్టేళ్ళు 18,500 అయితే చెప్తున్నారు అండి. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? 12-13 కేజీలు మాంసం పరంగా అయితే వస్తాయి. 18,500 అయితే చెప్తున్నారు. చూడొచ్చు 18,500 జోడి. ఒక కట్ట అయితే ఉందండి పొట్టేళ్ళు. ఎంత చెప్తే ఎంత? 35,000. ఎట్లా అడుగుతున్నారో ఎట్లా ఇస్తారో? 32 అవునా 35,000 జత 35,000 అయితే చెప్తున్నాను. 35,000 జోడి. ఎట్లా చెప్తారు పెద్ద అయిపోయా? వేరే వాళ్ళ అన్నవా ఆయననా? ఒక కట్ట ఏం రేటు చెప్తుంది? అయిపోయినాయి గురు. అయిపోయినాయా? ఎంతకైనాయా? 25,500. 21,500 అదే 25,500 అంటే ఎంత చెప్పిందవునా? ఎంతో చెప్పింది ఎంత అయిపోయినాయి. తీస్తా యా ఊరికి నైవే? ఇక్కడ చూడు, యా ఊరికి అమ్మినావా? విజయవాడ వైజాగ్ నా మీ వైజాగ్ అయితే అన్నోళ్ళు తీసుకున్నారంటే ఎన్ని కొన్నారనా? 43. మొత్తం ఇదే బండేనా? అక్కడ నుంచి తెచ్చారా? 21,500 జత ఫైనల్ రేట్ అయితే అవుతుందంటే చూడొచ్చు. వైజాగ్ వాళ్ళు కొనుక్కున్నారు. 14 కేజీలు మాంసం పరంగా ఉంటాయి అంతేనా? 14 కేజీలు వస్తాయి. వైజాగ్ నుంచి మీది ఇక్కడేనా? అన్నోళ్ళదా వైజాగ్? నా 888 నీది కాదన్నా. మా పిల్ల ఉందా? మా పిల్ల ఉంది కాదు. ఒక కట్ట అయితే ఉన్నాయండి పొట్టేళ్ళు. ఎంత ఇవే? 24,000 జత పొట్టేళ్ళు 24,000 అయితే చెప్పినారని. 24,000 జోడి. ఎన్ని కేజీలు పడచ్చునా మాంసం పరంగా? ఎన్ని కేజీలు పడచ్చు మాంసం పరంగా? 14, 15, 18 పిల్లని బట్టి. అవునులే, సన్నవి పెద్దలు ఉండాలి. 15-16 కేజీలు. 15-16 కేజీలు యావరేజ్గా. లాస్ట్ ఏం రేట్కి ఇస్తారు? ఏం రేట్కి అడిగినారనా? 20,000తో అడుగుతాను. 20,000తో అడుగుతున్నారా? లాస్ట్ రేట్ లాస్ట్ ఇచ్చేది మీరు 21, 22 లాస్ట్ రేట్. 21కి అయిపోతాయి అనుకో. రైట్, థ్యాంక్స్. ఒక కట్ట పొట్టేళ్ళు అయితే ఉండండి. ఎంత చెప్పిండన్నా? 26 ఏం జత ఇచ్చేది? ఒకటి సత్తవే లేదా? ఒకటి సత్తవే లేదా? చెప్తాను. 13,000 చెప్తున్నావా? చూడు ఎట్లా అడిగినారు, ఎట్లా ఇస్తారు లాస్ట్ రేట్? అడిగిన వాళ్ళు ఈరోజు వ్యాపారం బాగా జరిగినాయి అంటున్నారు. బక్రీద్ పండగ ఉన్నది, కొంచెం కొనే వాళ్ళు వచ్చి అంతేనా? ఎంత జత లాస్ట్ రేటు? 13,000 ఇచ్చే రేటా? అది చెప్పే రేటా? చెప్తాన్నారు మళ్ళా. అవునా? 13,000 జత లాస్ట్ రేట్. ఒకవేళ 12,000కి అవుతుందా? 12,500కి అవుతుంది దగ్గర చెప్తున్నారులే. ఎన్ని కేళ్ళు పడచ్చు మాసం పరంగా?
9 కేజీలు 9-10 కేజీలు పడతాయి. షెడ్లో సాకింది. షెడ్లో సాకిండేటివా? రైట్, షెడ్లో సాకిండేటివి అంటే 9-10 కేజీలు యావరేజ్గా పెట్టుకోవచ్చు మాంసపరంగా. రైట్. చేత ఎన్ని ఉన్నాయన్నా ఈ కట్ట? 26 పొట్టేలు ఉన్నాయి. 25,000 జోడీ అయితే చెప్తాను. లాస్ట్ రేట్నా? లాస్ట్ వస్తే 500 తక్కువ ఇచ్చేది. 500 తక్కువ 25,000 చెప్పింది అయితే. 24,500 లాస్ట్ రేట్ అయితే. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసపరంగా? అయితే 15 కేజీలు పైన 18 కేజీల వరకు. 15 కేజీల పైన 18 కేజీల లోపల. 18 కేజీలు కూడా 18 కేజీలు కానీ ఉన్నాయి. యావరేజ్ 16 కేజీలతో పెట్టుకోవచ్చు సన్నవి అన్నీ వేసుకుంటే. 16 కేజీలు 16 కేజీలతో మాంసం పరంగా అయితే పెట్టుకోవచ్చు. చూడొచ్చు. ఈయన కదిర్లో ఎర్రగుంటపల్లి కదనా? ఎర్రగంటుపల్లి నరేష్ అన్న దగ్గర అయితే ఈ జీవాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు అమ్ముడిపోతాయా లేకుంటే ఏమన్నా ఇంటికాడ ఉంటాయా? ఉంటాయనా? ఇంకా బేరం అయితే ఫైనల్ రేట్ కాలేదు. సరే, నెంబర్ ఉంటే చెప్పు నా నరేష్ అన్న. 789 377 404. అదండి. ఎవరికైనా కావాలంటే ఇవి ఒక 26 ఎన్ని ఉండేవి? 26 ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే ఒకవేళ కాల్ చేసి తీసుకోవచ్చు. కదిరి నుంచి 1 కిలోమీటర్ అంతే కదా. ఓకే, థ్యాంక్స్. ఎర్ర గొర్రెలు అయితే ఉన్నాయండి. చూడొచ్చు ఒక కట్ట. ఎంత చెప్తున్నా ఎర్ర గొర్రెలు? 25,000 అయితే చెప్తాను. 25,000 జోడి. ఎన్ని ఉన్నాయన్నా కట్ట? 34 అడుగుతున్నారా? అన్నీ 3 సపరేటా? 3 అయితే సపరేట్ రేట్. జత 25,000 అయితే చెప్తున్నారు. ఎన్ని కేజీలు పడచ్చు మాంసం పరంగా? జీవాన్ని బట్టి జీవాన్ని పక్కన చేసుకుంటే అన్ని జీవాలు ఖచ్చితంగా పచ్చు. 15 కేజీలతో పడుతుంది. 18, 19, 20 కాడికి. 20 కాడికి మాంసం పరంగా పడుతుంది. 20 కేజీల కాటికి మాంసం పరంగా అయితే ఉన్నది. రైట్ అండి. ఈ వారం గొర్రెలు తక్కువ వచ్చినట్లు. ఎంత చెప్తున్నా ఇవి? తెగలేదా? చెప్తానారా మీరు అడిగేకా? ఎంత చెప్పినాడు? ఇంకా చూస్తున్నారంటే పిల్ల గొర్రెలు అయితే ఉన్నాయి. నా ఎంత చెప్తున్నా? ఎట్లా చెప్పినా? పిల్ల గొర్రె 12,000 14,000 చెప్పినారు. 14,000 చెప్పినారా? ఇచ్చేది 12? ఇచ్చేది 13,500. 13,800. మళ్ళీ 12,000 అనే వాళ్ళకి పిల్ల గొర్రె 14,000 చెప్తారా? 13,500 లాస్ట్ రేట్ అవుతుంది. సరే, ఎన్ని ఈతలు గొర్రెలున్నా? 2 ఈతలు. 2 ఈతలు. 3 పదాలు కానీ ఉన్నాయా? పదాలు ఇప్పుడు పిల్లలు కానీ బాగా పెద్ద పిల్లలు కదా ఇవి? అన్ని కాళ్ళ కింద. అన్ని కాళ్ళ కింద పెద్ద సైజుగా ఉన్నాయి. అన్ని పెద్ద. రైట్, థ్యాంక్స్ అండి. గొర్రెలు అయితే ఉన్నాయి. పిల్లలు అయితే కానీ పిల్ల ఏం పెట్టారు? నా ఎంత చెప్తున్నా? ఎంత చెప్తున్నా? 24,000 చెప్తున్నా. 24,000తో జత గొర్రెలు. 12,000తో తల. పిల్లలు లేవేనా? ఎన్ని ఈతలు గొర్రెలు ఉంటాయి? 24,000 జత అయితే చెప్తున్నారు. లాస్ట్ రేటు 22, 23 ఫైనల్ రేట్ కాదు. ఎన్ని ఉన్నాయన్నా కట్టవి? 40 జీవాలు ఉన్నాయండి. 40 గొర్రెలు. రైట్ నా థ్యాంక్స్.